సొంత గడ్డపై లక్నో అదరగొట్టింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్షర్ 60, మార్క్రమ్ 53 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్ 67, నమన్ధీర్ 46 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో పాండ్యా ఒక్కడే 5 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30కి చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. అలాగే పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఇవాళ తలపడనున్నాయి. రాత్రి 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సొంత గడ్డపై లక్నో అదరగొట్టింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్షర్ 60, మార్క్రమ్ 53 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్ 67, నమన్ధీర్ 46 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో పాండ్యా ఒక్కడే 5 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30కి చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. అలాగే పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఇవాళ తలపడనున్నాయి. రాత్రి 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.